ఈరోజు డే 1 దాదాపుగా మీకు అందరికీ రీల్స్లో చూపించినాను. అగోడా ఫోర్టు, మ్యూజియము, అదేవిధంగా క్యాండలిన్ బీచ్, బాగా బీచ్ ఇవన్నీ కూడా కవర్ చేసినాము. ఇప్పుడు ఈరోజు డే 2లో ఫ్యూ బీచెస్, అదేవిధంగా చర్చెస్, చాలా ఓల్డ్ ఏన్షియంట్ టైంలో కన్స్ట్రక్ట్ అయిన చర్చెస్ ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. పంజిమ్, అదేవిధంగా ఓల్డ్ గోవా, ఈ ఏరియాలకు అన్నిటికీ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఏమేమి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను మీతో చూపిస్తాను. దీంతోపాటు కంప్లీట్ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఒక 10 బెస్ట్ ప్లేసెస్ నార్త్ గోవాలో ఏరియా కవర్ చేయొచ్చని నేను డీటెయిల్గా మీకు మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనం బయలుదేరుతాం. డే 2లో భాగంగా మనం ఇప్పుడు అంజనా బీచ్కి వెళ్తున్నాము. దానికి ముందు ఇక్కడి నుంచి స్నో పార్క్ చాలా దగ్గర, కానీ స్నో పార్క్ 11 గంటలకు ఓపెన్ చేస్తారంట. అందువల్ల ఏం చేస్తామంటే ఫస్ట్ అంజనా బీచ్కి వెళ్తాము. అంజనా బీచ్కి వెళ్ళి ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ స్నో పార్క్ వచ్చి అక్కడి నుంచి నెక్స్ట్ మనం చర్చిలకు వెళ్తాము. 8 o'clockకే వెళ్ళిపోవాలి, కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు, పిల్లలతో ఉన్నప్పుడు మనం అనుకున్నది ఏది జరగదు. కొద్దిగా లేట్ అవుతుంది. దాదాపుగా 1 అవర్ లేట్ అయిపోయింది. 8:30కి బయలుదేరాల్సింది 9:30కి బయలుదేరుతున్నాం. ఇన్స్టా రీల్స్ తీసేదానికి ఫేమస్. ఇక్కడ ఎక్కువగా అందరూ తీసుకుంటున్నారు ఇన్స్టా రీల్స్, ఫోటోషూట్. చూడు అట్లా ఇట్లా రీల్స్ తీసుకుంటూ ఉంటారు. ఇంత రీల్సే, ఇంత మనలాంటి క్యాండిడేట్సే, మనలాంటి కాదు నాలాంటి క్యాండిడేట్స్. అక్కడి నుంచి సైకిల్ తొక్కొని రావాలా? ఊరికే ఎట్లాక నేను తొక్కుతానులే, నేనున్నాను కదా. ఆల్ ఇన్ వల్ నాలుగరాజ సకల కళా వల్లభవుడు. తొక్కుతావా హాసిని? సరే చెప్పుకొని రాబ్బా. కొంచెం ఎంట్రన్స్లో నిలుపుకో నువ్వు. సైకిల్ దగ్గరలో పోయి ఒక హాసిని, ఎండ ఎక్కువగా ఉందమ్మా, చూసి తప్పుకోవాలి, సరేనా? ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పరా కోకోనట్ ట్రీ రోడ్లో ఉన్నాము. ఈ రోడ్డు ప్రత్యేకత ఏం లేదు పెద్దగా. ఇక్కడ చూడాల్సినటువంటి దృశ్యాలు అయితే ఏమీ లేదనే చెప్పచ్చు. కేవలం ఇన్స్టా రీల్స్ తీసుకోవడానికి నాలాంటి ఎంతూజియాస్టిక్స్, అదేవిధంగా నాలాంటి ఏమంటారు తెలుగులో ఉత్సుకత ఎక్కువగా ఉండేటటువంటి ఈ రీల్స్ ప్రేమికులు ఎక్కువగా ఇక్కడ రీల్స్ తీస్తూ ఉంటారు. చూపిస్తాను, ఏమనుకోకండి. ఏదో సినిమాకి డబ్బింగ్ చెప్పినట్లుంది నేను కొన్ని విషయాలు మాట్లాడుతుంటే. ఏదో కొద్దిగా ఫన్గా మనం వెళ్ళి ఇప్పుడు సైకిల్ రెంట్కి తీసుకుంటామా లేదా చూద్దాం అక్కడ, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది. సైకిల్ రెంట్కి తీసుకొని ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవచ్చు. చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుంది. ఎక్కడున్నామంటే పరా రోడ్డు. ఈ రోడ్డు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ రోడ్లో కోకోనట్ ట్రీస్ ఉంటుంది, కొబ్బరి చెట్లు రోడ్డు ఇరువైపులా. చూడడానికి చాలా బాగుంటుంది. ఎక్కువగా రీల్స్ తీసుకోవడానికి ఈ రోడ్డును ఉపయోగిస్తారు. చూసారంటే ఇక్కడ మనకు సైకిల్స్ కూడా ఇక్కడ చూసానంటే సైకిల్స్ కూడా ఇక్కడ రెంట్కి ఇస్తారు. ఈ సైకిల్ తీసుకెళ్ళి మధ్యలో పూలు పెట్టుకొని మన మాయా ప్రపంచంలో రీల్స్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వెళ్ళి చూద్దాం. చూతిరా
ఇన్స్టా రీల్స్ తీసుకోవడానికి ఇప్పుడే చూపించినాను కదా, బరా కోకోనట్ ట్రీ రోడ్లో వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి కొన్ని వీడియోస్ అదేవిధంగా ఫోటోషూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అరంబోల్ స్వీట్ వాటర్ లేక్ వెళ్తున్నాము. ఆ లేక్ వెనకాలే మనకు బీచ్ కూడా ఉంది. బీచ్ ఆల్రెడీ చూసినాము కాబట్టి ఆ లేక్కి వెళ్దాం. అక్కడ బ్యాక్ వాటర్స్ ఏముందో ఏమో చూడాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనము అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాము. చేసే ముందు మనం ఉదయమే చెప్పినాను కదా, నేను ఫుడ్ కూడా మనం ప్రిపేర్ చేసి తీసుకొచ్చినామని. మధ్యలో ఇక్కడ నిలిపినాము. ఇక్కడ భోజనం చేసుకొని మనం అరంబోల్ స్వీట్ లేక్ వెళ్దాం. మనం ఇక్కడ చిన్ని భోజనం చేస్తామా? ఇప్పుడు నేను నార్త్ గోవాలో ఉండే అరంబోల్ బీచ్లో ఉన్నాను. ఈ అరంబోల్ బీచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా నార్త్ గోవాలో ఉండేటటువంటి బీచ్ల్లో కన్నిటికీ చాలా భిన్నమైనటువంటి బీచ్ ఇది. ఇక్కడ విదేశీ సంస్కృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు హిప్పీ సంస్కృతి ఎక్కువగా ఉండేటటువంటి బీచ్ కూడా ఈ అరంబోల్ బీచ్ అంటారు. తర్వాత కాలంలో ప్రభుత్వం ఈ హిప్పీ కల్చర్ను, రకరకాలైనటువంటి రేవ్ పార్టీస్ వీటన్నిటిని కూడా బ్యాన్ చేసింది. తర్వాత హిప్పీ కల్చర్ అనేది దాదాపుగా తగ్గిపోయింది. కానీ ఇక్కడ ఆ హిప్పీ కల్చర్ ఆనవాళ్ళు అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ విదేశీ పర్యాటకులు సందర్శించేటటువంటి బీచ్ల్లో ఈ అరంబోల్ బీచ్ అనేది ఒకటి. ఇక్కడ ఏమవుతుంది, సాయంకాలాల పూట సన్సెట్ సమయంలో చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఆహ్లాదకంగా ఉంటుంది, నయనానందకరంగా ఉంటుందని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే విదేశీయులు డ్రమ్స్ వాయిస్తూ నృత్యం చేస్తారు. ఆ నృత్యం అనేది చూపరులకు అదేవిధంగా వీక్షకులకు చాలా నయనానందకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఫ్లీ మార్కెట్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ. ఈవినింగ్ టైమ్స్ ఈ ఫ్లీ మార్కెట్లో రకరకాలైనటువంటి వస్తువులను అమ్ముతూ ఉంటారు. డ్రమ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ వస్తువులన్నీ ఇక్కడ మీకు లభ్యమవుతుంది. నేను ఇప్పుడు మార్కెట్లో చూపిస్తాను ఏ విధంగా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది అలాంటి వస్తువులు అనేది కూడా నేను చూపిస్తాను. ఇంకా ఇటువైపు చూసినారు అంటే ఇక్కడ చూడండి, వెనకాల మీకు ఒక పర్వతంలా కనిపిస్తుంది, ఒక హిల్ వ్యూ కనిపిస్తుంది కదా. ఈ హిల్ వ్యూనే ఏమంటారంటే అరంబోల్ స్వీట్ లేక్ అంటారు. అంటే స్వీట్గా ఏముండదు వాటరు. నడక మార్గము లేకపోతే 2 వీలర్లో వెళ్ళాలి, 4 వీలర్ వెళ్ళేటటువంటి అవకాశం లేదు. అదే చుట్టూరు గుట్టలు కొండలు చెట్ల మధ్యలో ఉండేటటువంటి లేకు. దాని అడుగు భాగం చూసినారంటే 4 నుంచి 5 అడుగుల వరకు ఉంటుంది. ఈత రాని వాళ్ళు కూడా ఈత కొట్టేటటువంటి అవకాశం ఉండే ఏకైక లేక్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ లేక్ వ్యూ చూసుకొని సాయంకాలం మళ్ళీ ఈ బీచ్కు సన్సెట్ సమయంలో వచ్చినారు అంటే ఇక్కడ చేసేటటువంటి నృత్యాలు చూపులను చాలా వరకు ఆకర్షిస్తుందని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ యోగా సెంటర్లు, హెల్త్ వెల్నెస్ సెంటర్స్కు పుట్టినిల్లు అని చెప్పొచ్చు. గోవాలో మీకు ఈ స్పాలు, మసాజులు అలాంటివి కాకుండా చాలా ఆయుర్వేదిక్ రిలేటెడ్ యోగా సెంటర్సు, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్లేస్ కూడా మనకు ఈ అరంబోల్ బీచ్ ప్రాంతం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు చూడండి, ఇదే నేను అప్పుడే చెప్పినాను కదా, షాపింగ్ అరంబోల్ బీచ్కు స్వీట్ లేక్ మధ్యలో ఈ విధంగా షాపింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేస్తారు, డ్రింక్స్ అవి తీసుకుని అమ్ముంటే. ఇక్కడ కూర్చొని మనము సీ వ్యూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని మనము సముద్ర అలలను బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇలాంటి గిటార్లు, సరే ఏదో ఇది ఇన్స్ట్రుమెంట్స్ నేను చెప్పినాను కదా అప్పుడే, ఈ మ్యూజిక్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మీకు దొరుకుతుంది. ఇక్కడ చూడండి, థెరపీ, మ్యూజిక్ థెరపీ.
हाथ में लेके देखो। मेडिटेशन इंस्ट्रूमेंट। మెడిటేషన్ हाथ में लेके देखो, अच्छा वाइब्रेशन आएगा। చేయి పెట్టుకో అట్లా. वाइब्रेशन हो रहा है, वाइब्रेशन। సో ఆ విధంగా ఆ డ్రమ్స్ ప్లే చేసేటప్పుడు మన బాడీలో వైబ్రేషన్ వస్తుందంట. हाथ में बैग भी मिलेगा तो ఇవన్నీ अच्छा प्राइस ఇక్కడ చూస్తున్నారంటే చూడండి. शॉपिंग कर लो सर, ऊपर ले ली है दिखा। मैं रिटर्न ఉంటుంది షాపింగ్. మీకు ఎక్కడ కానీ బోర్ అనిపించదు. దాదాపు 2 కిలోమీటర్లు నడవాలి. నడిచినా మీకేమంతగా శ్రమ అనిపించదు, ఎందుకంటే ఈ షాపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం ఈ వెండర్స్ అందరూ చాలా వరకు చాలా పొలైట్గా ఉన్నారు, అదేవిధంగా ఫ్రెండ్లీగా ఉన్నారు కస్టమర్స్తో. ఎక్కడ కానీ మోసం చేయడము, ఒక రేట్ చెప్పి వద్దని చెప్తే బార్గెన్ చేసి మళ్ళీ వెళ్ళిపోతే గొడవకు రావడము, ఇవన్నీ చేయడం లేదు వాళ్ళు. సో బాగుంది. చూడండి, వ్యూ చూపిస్తాను. ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు ప్రతి ఒక్కరూ గోవా 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 అని పడిచేస్తారంటే. గోవాని ఎందుకు పడిచేస్తారంటే ఇందుకే. నేను గోవాకి ఫస్ట్ టైం రావడము, ఇలాంటి షర్ట్స్ ఎవరు వేసుకున్నా అబ్బా, నేను నా మనసులో అనుకునేవాడిని ఇంకేం పనిలే, వచ్చిన వెంటనే ఈ డ్రెస్సులు వేసేస్తారని. డ్రెస్సులు వేయడం కాదు, ఈ డ్రెస్సు మాత్రమే ఇక్కడ సెట్ అవుతుంది. ఒక చెడ్డీ పైన నూలు పోగుంటే మాత్రమే, లేకపోతే అంతే. అన్నీ డాష్ 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 బీప్ సౌండ్లో పెట్టుకొని మీరు అనుకోండి. ఇప్పుడు నేనేం చెప్పినాను మీకే అర్థమై ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమేం కావాలని అన్నీ అయిపోతుంది. కోకోనట్ సోప్ ఓకే, ఇక్కడ చూడండి, కోకోనట్ సోప్స్ అంట, అన్నీ ఆయుర్వేదిక్ రిలేటెడ్. ఈ ఏరియా అంతా ఇక్కడంతా ఇదంతా కూడా ఆయుర్వేదిక్ రిలేటెడే, అంతా దేశీ మార్కెట్. అరంబోల్ బీచ్ మాత్రం ది బెస్ట్ బీచ్ అని నేను చెప్పగలుగుతాను. మిగతా క్యాండోలిం బీచ్ అన్నీ కూడా బాగుంటాయి, కానీ ఈ బీచ్ మాత్రం చాలా ప్రత్యేకత, చాలా స్పెషల్ బీచ్. ఎందుకంటే షాపింగ్ మామూలుగా అన్ని చోట్ల ఏదో నార్మల్గా ఉంటుంది షాపింగ్, కానీ ఇక్కడ ఎలా ఉందిరా అంటే అంతా ఆయుర్వేదిక్ రిలేటెడ్, దేశీ ఐటమ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్, ఇవన్నీ కూడా మనకు దొరుకుతుంది. మంచి క్వాలిటీ ఉండేది దొరుకుతుంది అనమాట. అవుతుంది ఇక్కడ ఎక్కడ రోడ్డు నడకదారి కూడా లేదు. ఇక్కడ ఈ రాళ్ళను దాటుకొని అటువైపు వెళ్ళినామంటే మనకు లేక్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రాళ్ళ మధ్యలో పోవాలి మనం. ఇప్పుడు చూసుకొని జాగ్రత్తగా. శృతి, నేను చూపిస్తాను రా. చూడు, ఇట్లా పెట్టుకో, ఇట్లా రా, రా. ఫైనల్గా మనం స్వీట్ లేక్ వచ్చినాము. చూపిస్తాను చూడండి, ఈ స్వీట్ లేక్ ఏ విధంగా ఉంటుంది. అందరూ ఇక్కడ ఈత కూడా కొడతా ఉన్నారు. ఇదే అండి స్వీట్ లేక్.
ఫోర్ట్ ముందరున్నాము. ఇక్కడ ఫోర్ట్ టైమింగ్స్ ఏం మెన్షన్ చేశారంటే తెల్లవారి ఉదయం 10 గంటలకు ఓపెన్ అయితే సాయంకాలం 5 వరకు ఉంటుంది. నేను 5 గంటలు అయిపోయింది కాబట్టి రాలేకపోయినాము. ఇప్పుడు మనం ఫోర్ట్కి వెళ్ళి కొన్ని ప్లేసెస్ పేర్లు అయితే నోరు కూడా తిరగడం లేదు. 1-2 రోజులు ఉంటే అలవాటు అవుతుంది. సో ఇక్కడ కొద్దిగా ఆకలి అనిపిస్తే అందరికీ మ్యాగీ కోసం నిలిపినాము. మ్యాగీ మంచిది కాదని అందరికీ తెలిసిద్దే, కానీ ఇంక ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయలేము. ఇంకా మళ్ళీ ఫోర్ట్ మెట్లు ఎక్కాలి, దాదాపు 200 మెట్లు. అంటే ఏదైనా కాస్త కడుపులోకి వేసుకొని వెళ్దామనేసి ఇక్కడ నిలిపినాను. ఈ చపోరా ఫోర్ట్ అంటారు. వగోతరా బీచ్ నుంచి 800 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మ్యాగీలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు, చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి హానికరమైన, తినేటప్పుడు మాత్రం సమ్మగా చాలా మధురంగా ఉంటుంది. తర్వాత అయ్యేదే ఏం చేయలేము. ఇలాంటి టైంలో మళ్ళీ ఇంటికి వెళ్తే రెగ్యులర్ ఫుడ్డే తింటాము. ఈవెన్ ఇప్పుడు గోవా ట్రిప్లో కూడా సాధ్యమైనంత వరకు మనము మంచి ఇంటి ఫుడ్డే తింటున్నాము. అప్పుడప్పుడు ఈ విధంగా కలుషితం కావాలి, అయితేనే ఆ ట్రిప్ కొద్దిగా ఎసెన్స్ ఫ్లేవర్స్ అనేది యాడ్ అవుతుంది. రండి చూద్దాం. మ్యాగీ తీసుకో. థ్యాంక్ యూ సార్. వెరీ డెలిషియస్ మ్యాగీ. అండి, చపోరా ఫోర్ట్ అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నాము. అర్ధ దూరం వచ్చి రిటర్న్ అయిపోతున్నాము. ఏం సాధ్యం లేదు, ఎండ, పిల్లలతో వెళ్ళడం కష్టం. స్టెప్స్ కూడా లేదు, చాలా స్టీప్గా ఉంది. కొండెక్కాలి. అబ్బా, ఎట్లని శృతి. సో ఈ చపోరా ఫోర్ట్ ఇంతే అండి, ఇంకా దీన్ని నేనేం చూపించలేను. చూపిస్తాను చూడండి. అటువైపు ఈ కొండ పైన ఇంకా ఎక్కాలి. ఇక్కడ చూస్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇంత డౌన్లో ఉన్నాం మనము. ఇంకా ఒక 30% ఎక్కినాము, కానీ భయం వేసింది. ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతే కష్టము. దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ నడవాలి ఈ ఎండలో. అసలుకు సాధ్యం లేదు కాబట్టి ఆ మ్యాగీ తినకుండా ఉంటే బాగుండేది. సో ఫ్రీగా ఎక్కిండే వాళ్ళము. ఫుడ్ పడిన తర్వాత బాడీలో ఎనర్జీ కన్నా నీరసం ఎక్కువ అవుతుంది. చూడండి యూట్యూబ్ వ్లాగింగ్ కష్టాలు ఎలా ఉంటుందంటే, అబ్బా, మనమే వ్లాగ్ చేసుకోవాలి, మనమే అన్నీ సెట్ చేసుకోవాలి. వెళ్ళే ప్రతి చోట కొన్ని చోట్ల పర్మిషన్స్ తీసుకోవాలి. కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. బట్ అయినా కంటెంట్ అనేది బాగుండాలి. మంచి కంటెంట్, ఇన్ఫర్మేటివ్ షేర్ చేయాలనేటువంటి ఉద్దేశం ఒకటి. ఆ ఫోర్స్ అనేది నన్ను ఈ విధంగా మూవ్ చేపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది. అసలుకు మనకు బయట వస్తామని పేరు కానీ ఎంజాయ్ చేసేటటువంటి టైమే ఉండదు. అన్నీ కవర్ చేయాలి, కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆ హిస్టరీ, ఆ ప్లేస్ యొక్క హిస్టరీ ఇవన్నీ కూడా మనం చూడాలి. తర్వాత వెంటనే ఎయిటింగ్ కూర్చోవాలి. నైట్ టైమ్స్ నిద్ర కూడా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా కొండలు ఎక్కాలి.